తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇవాళ వీడియోలో. సో ఇది మనకు ఈ మంత్లో ఫస్ట్ వర్కింగ్ డే కాబట్టి స్టాక్ మార్కెట్లో మనం లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, చాలా త్వరగా. సో మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఉన్నాం. ఫస్ట్ నిఫ్టీ కవర్ చేసి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. ఇది నిఫ్టీ చార్ట్, డైలీ చార్ట్. అయితే మనం ఒక్కసారి మంత్లీ అనాలిసిస్ నుంచి వద్దాం, ఎందుకంటే లాస్ట్ ఫుల్ మంత్ మనకు కంప్లీట్ అయ్యి క్లోజ్ అయింది కాబట్టి. చూడండి, ఇది నిఫ్టీ మంత్లీ చార్ట్ అనమాట. అయితే మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీరు ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చినట్లుంటే దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది ఇవాళ స్టార్ట్ అయిన క్యాండిల్ ఫార్మేషన్ అనమాట. ఇది లాస్ట్ మంత్ ఫుల్ జూన్ క్యాండిల్ అనమాట ఇది. సో నిఫ్టీలో లాస్ట్ మంత్ జరిగిన ఎంటైర్ ప్రైస్ యాక్షన్ ఈ క్యాండిల్ మనకు చెప్తుంది. సో అంతకు ముందు మనకు కొద్దిగా గమనించినట్లయితే అంతకు ముందు ఏం జరిగింది, జూన్ కంటే ముందు మనము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్, అది ఇంతకుముందు క్యాండిల్ యొక్క రియల్ బాడీ మధ్యలోనే ఉందన్నమాట. దీనిలో ఈ క్యాండిల్ లోపల రియల్ బాడీ లోపల ఉంది కాబట్టి ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనుకోవచ్చు. సో ఇది జూన్ క్యాండిల్ కదా. ఇదేమైంది, ఇప్పుడు మనకు ఈ ఇన్సైడ్ క్యాండిల్ హైని ఇన్సైడ్ క్యాండిల్ లోని కనుక మార్క్ చేసుకున్నట్లయితే దానికంటే బయట బ్రేక్అవుట్ ఇవ్వడమే కాకుండా ఇది మనకు ఒక హ్యామర్ లాంటి ఫార్మేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. కానీ ఒక హ్యామర్ లాంటి ఫార్మేషన్ మనకు డౌన్ ట్రెండ్ తర్వాత వస్తే హ్యామర్ అంటాం. అదే ఫార్మేషన్ మనకి ఇక్కడ ఒక అప్ ట్రెండ్ తర్వాత వచ్చింది. సో అప్ ట్రెండ్ తర్వాత వస్తే దీన్ని ఇప్పుడు మనం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అని పిలుస్తాం అనమాట. సో హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్ రెండు రివర్సల్ సైన్సే. సో ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ కాబట్టి దీనికి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ నెగిటివ్ సినారియో నిజంగా ఈ ఒక క్యాండిల్ నుంచే మనం ఇది ఒక రివర్సల్ క్యాండిల్ ఇచ్చిందని అనుకోకూడదు. హ్యాంగింగ్ మ్యాన్కి ఎస్పెషల్లీ దీనికి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది అవసరం. అది ఈ మంత్ అయ్యాక మనం చూద్దాం. సో ఈ క్లోజ్ కంటే చూడండి, ఎస్పెషల్లీ ఈ క్లోజ్ ఉంది కదా, జూన్ క్లోజ్ కంటే ఒకవేళ జూలై క్లోజ్ కనుక కింద క్లోజ్ అయితే ఓకే, అప్పుడు మనకు మంత్లీ చార్ట్లో కొంచెం బేరిష్నెస్ సైన్ మనకు మార్కెట్ ఇచ్చినట్టు మనం తీసుకోవాలి నిఫ్టీలో. సో ఇక్కడ మనకు అది అది ఇంకా ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఓన్లీ 50% ఆఫ్ ద క్యాండిల్ ఫార్మేషన్ మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దానికంటే ముందు మనం ఇక్కడ చూడాల్సింది ఈ ఇన్సైడ్ క్యాండిల్ యొక్క బ్రేక్అవుట్ అనమాట. చూడండి, ఇక్కడ మనం ఇందాక ఇన్సైడ్ క్యాండిల్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఎంత వెళ్ళడానికి అవకాశం ఉందని మనకు ఈ ఇన్సైడ్ క్యాండిల్ చెప్తుంది. సో కానీ మనం ఇక్కడ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఒకవేళ దీనికి స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తే ఇక్కడెక్కడో దీని కింద పెట్టాల్సి వస్తుంది. సో నో సెన్స్ అనమాట. సో ఇంత పెద్ద స్టాప్ లాస్కి ఈ మాత్రం రివార్డ్. బట్ స్టిల్ మనకు ఇది ఒక పాజిటివ్ సైన్ గానే ఇక్కడ మనకు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది చెప్తుంది. అయితే ఇక్కడ మనకు ఈ క్యాండిల్ తర్వాత ఎస్పెషల్లీ ఈ లెవెల్ దాటి కిందకి గనక ఈ మంత్ క్లోజ్ చూసినట్లయితే అది మనం ఒక నెగిటివ్ సైన్గా నిఫ్టీలో చూడాల్సిన అవసరం ఉందన్నమాట. సో అది ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి మనం దాని గురించి అది కన్ఫర్మ్ అయితే ఈ మంత్ ఎండింగ్లో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్గా మంత్లీ చార్ట్లో లాస్ట్ మంత్ ప్రైస్ యాక్షన్ని చూస్తే మనకి ఏం కనబడుతుంది ఇక్కడ నిఫ్టీలో. సో ఒక రిజెక్షన్ అన్నది డౌన్ సైడ్ మూమెంటం నుంచి అని చెప్పుకోవచ్చు, లేదా ఒక ఎఫర్ట్ కింద డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఒక ఎఫర్ట్ అయితే మార్కెట్ మనకు చూపించింది. కానీ అక్కడ కింద నుంచి మనకు రిజెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 21,280 లెవెల్స్ దగ్గర రిజెక్ట్ అయ్యి మళ్ళీ మనకు ఈ మంత్ జూన్ మంత్ క్లోజ్ 24,010 దగ్గర మనకు క్లోజ్ అయితే ఆల్ టైమ్ హైలో మనకు నిఫ్టీ ఉంది. సో అదేవిధంగా మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఒక్క నిమిషం. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఇంచుమించు క్యాండిల్ ఫార్మేషన్ అయితే సేమ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఈ ప్రైస్ యాక్షన్ కూడా దానికి ముందు మంత్స్ చూడండి. ఒక్కసారి మనం డ్రాయింగ్స్ అన్ని తీసేస్తే చూడండి, ఈ రెండు క్యాండిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్, ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క రియల్ బాడీ ఈ ముందు క్యాండిల్ యొక్క రియల్ బాడీ లోపల ఉంది కాబట్టి. సో ఇన్సైడ్ క్యాండిల్ నుంచి మనకు హై నుంచి లో నుంచి ఒక జోన్ గీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు బ్రేక్అవుట్ అయితే క్లియర్గా కనబడుతుంది, అది అప్పర్ సైడ్కి. కానీ ఈ బ్రేక్అవుట్లోనే మనకు ఈ క్యాండిల్లోనే ఇది మనకు అంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్గా మనం తీసుకోలేము, ఎందుకంటే ఒక అటెంప్ట్ అయితే కిందకి రావడానికి జరిగింది కాబట్టి. ఎస్పెషల్లీ సేమ్ ఇందాక మనం నిఫ్టీలో మాట్లాడుకున్నట్లే దీని కింద కనుక ఈ మంత్ క్లోజ్ కనుక ఇచ్చినట్లయితే కొంచెం కరెక్షన్కి ఒక ఛాన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు కనబడుతుంది. సో ఇది మంత్లీ క్యాండిల్ యొక్క పరిస్థితి మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో. అయితే మనం త్వరగా డైలీ చార్ట్కి వెళ్ళి డైలీ చార్ట్ నుంచి మనం నిఫ్టీని ఒకసారి
అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి. సో మీలో మన ఛానల్ని లాస్ట్ మంత్ ఫుల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఈ ట్రెండ్ గురించి మనం చాలా రోజులుగా ఈ ఈ ఛానల్ ట్రెండ్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కసారి చూద్దాం త్వరగా. ఇక్కడ మనకు ఒక ఛానల్లో నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది ఈ డైలీ టైం ఫార్మాట్లో. సో అయితే ఇక్కడ మనకు ఈ ఛానల్ నుంచి బ్రేక్అవుట్ ఇక్కడ మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కంటిన్యూస్ రెడ్ క్యాండిల్స్ ఒక చిన్న పుల్ బ్యాక్తో ఇక్కడ మనం అదే లైన్ మీదకి వచ్చి మళ్ళీ బుల్లిష్ సైడ్ మనం వెళ్తున్నాం. అయితే మనకు ఇంతకు ముందు లాస్ట్ ఫ్రైడే జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి చూస్తే ఇది ఆల్మోస్ట్ మనకు ఈ రెండు క్యాండిల్స్, ఈ రెడ్ క్యాండిల్ అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ రెండు కలిపి చూస్తే ఇది కౌంటర్ అటాక్ ప్యాటర్న్కి కొంచెం దగ్గరగా ఉన్నట్లు నెగిటివ్ సైన్గా మనం దీన్ని గుర్తించడం జరిగింది. అయితే మనం మళ్ళీ పాజిటివ్గా డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఎప్పుడు ఉండొచ్చు అంటే దీనిపైన డైలీ టైం ఫ్రేమ్లో మనకు నిఫ్టీ క్లోజ్ వచ్చినప్పుడు. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ దగ్గరకు వచ్చాము, కానీ దీనికంటే ఈ లెవెల్ని అయితే దాటి ఇంకా క్లోజ్ అవ్వలేదు నిఫ్టీ. సో దీన్ని దాటి క్లోజ్ అయితేనే మీరు మళ్ళీ పాజిటివ్ సైడ్ ఉండాలి నిఫ్టీలో, లేకపోతే ఈ జోన్ ఎస్పెషల్లీ ఈ రెడ్ క్యాండిల్ లో నుంచి ఈ పైన మనం మార్క్ చేసుకున్న ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఈ మధ్యలో జరిగే ప్రైస్ యాక్షన్ని కొద్దిగా సైడ్ వేస్గా కన్సిడర్ చేస్తే మంచిది మీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో కూడా. సో ఇక్కడ మనకు ఇవాళ ప్రైస్ యాక్షన్ని బట్టి నిఫ్టీ మనకు ఆల్రెడీ ఇంతకు ముందున్న ఈ రెండు సైన్సే ఇప్పుడు యాక్టివ్లో ఉంది. సో దీన్ని దాటి క్లోజ్ అవ్వనిద్దాం, లేదా దీన్ని దాటి కింద సైడ్కి క్లోజ్ అవ్వనిద్దాం. అప్పుడు మనం అప్ సైడ్ ఉండాలా డౌన్ సైడ్ ఉండాలా అన్నది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో డైలీ చార్ట్ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనకు అదే రకమైన ప్యాటర్న్ మనం ఈ 2 రోజుల్లో చూసాం. ఈ 2 రోజులు కలిపి చూస్తే మనకు ఇది కౌంటర్ అటాక్ ప్యాటర్న్, అంటే ఒక అప్ సైడ్ మూమెంటం తర్వాత లాస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్కి దగ్గరలో ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ కనుక ఉన్నట్లయితే అదే లెవెల్లో దాన్ని కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటాం. అది మనకు ఒక అప్ సైడ్ మూమెంటం తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని ఒక రివర్సల్ సైన్గా మనం ఆల్రెడీ ఈ ఈ క్యాండిల్ వచ్చిన రోజే మనం మాట్లాడుతున్నాం. దాని తర్వాత చూడొచ్చు మనం అదే రోజు మనం ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందని కూడా మనం మన ఛానల్లో లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం దాని మీద. అయితే మనం ఇక్కడ అదే జరిగినట్లు ఇంచుమించుగా మనకు కనబడుతుంది. చూడండి ఇక్కడ హైకి వెళ్ళి ఈ క్యాండిల్ తర్వాత ఆల్మోస్ట్ కరెక్షన్కి వచ్చేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఛానల్ ట్రెండ్ లైన్, సో ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకి గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ తీసుకున్నట్లు కనబడుతుంది. సో అంటిల్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడేంత వరకు ఇది ఆల్మోస్ట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇదే విధంగా స్వింగ్ హైస్ అండ్ లోస్ను మార్క్ చేసుకొని మీ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియోని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటి పాజిటివ్ కన్ఫర్మేషన్ ఒకటి మనకు నిఫ్టీ నుంచి కనుక వచ్చినట్లయితే, ఇంకా నిఫ్టీలో మనకు ఇక్కడ ఉంది కదా దాన్ని దాటి క్లోజ్ అయినట్లయితే మనం పాజిటివ్ సైడ్ మళ్ళీ మార్కెట్ వెళ్తుందని అనుకోవచ్చు. సో ఇక్కడ ఇదండి మనకు నిఫ్టీలో కంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకు ఈ ఛానల్ ట్రెండ్ ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇదండి మనకి ఇక్కడ నుంచి హై లో ఇదండి హై లో. సో మనం కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉన్నాం. ఇంతవరకు మనకు మేజర్ స్వింగ్ లో ఏది బ్రేక్ అవ్వలేదు. ఈ రోజు ఒకటి నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే ఇవాళ మనకు ఆ పర్టికులర్ June 4th మనకు నేషనల్ వైడ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రీజన్ వల్ల మార్కెట్ చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చింది. సో ఇక్కడ దీన్ని కన్సిడర్ చేయకుండా వదిలేస్తే, సో చూడండి ఆల్మోస్ట్ అన్ని లోస్ ప్రొటెక్టెడ్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నుంచి చాలా పెద్ద మూవ్ ఎక్స్టెండ్ అయితే అయింది. సో ఈ మాత్రం కరెక్షన్ సరిపోతుందా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి? ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంది కదా, ఇప్పుడు ఒకవేళ దీన్ని దాటి బ్రేక్అవుట్ అయితే ఇంకా చాలా దూరం వెళ్ళే పరిస్థితి అయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. అలాగే నిఫ్టీ చార్ట్లో కూడా, ఇది నిఫ్టీ చార్ట్లో కూడా దీన్ని దాటి ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ నిఫ్టీ పైన క్లోజ్ అవుతుందో డైలీ టైం ఫ్రేమ్లో, సో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.